నువ్వులేని నీ ఊహల్లో క్షణాలన్నీ గడిపానే ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆ గయి హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. నేను ఈ లిరిక్స్ వీడియోని అయితే ఎలైట్ మోషన్ లో చేశాను అండ్ ఫంకీ మూవీ నుంచి అయితే ఈ సాంగ్ యూస్ చేశాను. సో మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలా చేసుకోవాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ ఓపెన్ చేసి టెంప్లెట్స్ లోకి వెళ్ళి పైన అప్లోడ్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ను డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుని ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్లో మీకు ఫండ్స్ కూడా యాడ్ చేసి ఇస్తాను అండ్ అదర్ మెటీరియల్స్ కూడా యాడ్ చేసి ఇస్తాను. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి కెమెరా ఆన్ చేసుకొని కిందకి రండి. కింద రెక్టాంగిల్ 1 అని ఒక లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మీకు నచ్చితే ఆన్ చేసుకోండి లేదా ఆఫ్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఫస్ట్లో లిరిక్స్ కొంచెం క్లియర్గా కనిపించడానికి అయితే యాడ్ చేశాను. ఓకే, మీకు నచ్చితే ఆన్ చేసుకుని లేదా ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి రండి. ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొంచెం వీడియో ప్లే చేస్తే ఇక్కడ 2 బీట్ మార్క్స్ ఒకే దగ్గర అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ వరకు ఈ ఇమేజ్ను తీసుకురండి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి బ్యాక్కి వచ్చి ఈ ఇమేజ్ను కిందకి తీసుకురండి. నేను చూపిస్తున్న విధంగా కిందకి తీసుకురండి. కింద అయితే నేను ఒక ఇమేజ్ ఆల్రెడీ యాడ్ చేసేస్తాను, దీనిపైన ఉంచండి. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన ఇమేజ్ను క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ను డిలీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసి అదే ఆప్షన్ మీద క్లిక్ చేసి కింద ఒక యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ కలర్ అండ్ స్పీడ్ను ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చూసారు కదా, ఫోటో అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మీరు ఇమేజ్ యాడ్ చేసుకున్నాక మీ ఇమేజ్ సైజ్ కనుక తక్కువగా ఉంటే కొంచెం పెంచుకోండి. ఓకే, నేను చూపిస్తున్న విధంగా కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, 1 by 1 ఫోటోని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్లో కలర్ అండ్ ఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఇమేజ్ను యాడ్ చేయండి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే ఇమేజ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అలాగే ఇమేజ్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ మీద మళ్ళీ నెక్స్ట్ అదే ఇమేజ్ను యాడ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.